తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ కార్యాలయాలను పబ్లిక్ టాయిలెట్లుగా మార్చడంపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరంలోని తహసీల్దార్ కార్యాలయం, కోర్టు సముదాయాల్లోని స్థలాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలోని ప్రాంతాన్ని పబ్లిక్ టాయిలెట్లుగా వాడుతున్న పరిస్థితిని గమనించి సంబంధిత అధికారులను నిలదీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ బి శివనారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిగ్గులేని పార్టీ వైసీపీ అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వస్తామని వైసీపీ ప్రగల్భాలు పలుకుతుందని ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 44 మంది లబ్దిదారులకు 21,92,999 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూటమి సభ్యుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మెట్లు ఎక్కడం లేదన్నారు. ప్రజలకు ఏం చేశారని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కూటమి పాలనలో ఎన్నడూ లేని అభివృద్ధి జరుగుతుందన్నారు. బీజేపీ సహకారంతో కేంద్ర నిధులు విడుదల చేస్తే రాష్ట్రాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం దాదాపుగా 4,50,00,000 రూపాయల చెక్కులను ఇవ్వగలిగాం. అది మనకు చాలా సాయం చేశారు. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే సామాన్యుని ఆదుకునే విధంగా ఆయన ఎంత కష్టాల్లో ఉన్నా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మొత్తం దేశం అంతా, రాష్ట్రం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 895 కోట్ల రూపాయలని ఇవాళ పేద ప్రజల కోసం ఇచ్చారంటే అది ఆలోచన చేయవలసిన విషయం. ఎందుకంటే ఒక పక్కన రాష్ట్రంలో నిధులు కొరత అయినప్పుడు కూడా ఇవాళ ఎంతమంది పెట్టినా అంతమందికి లేదనకుండా మనం ఈరోజు వరకు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి చెక్కుని మనం అందజేస్తూ ఉన్నాం. ఇది ఒక 15-20 రోజుల్లోనే మనం చేయించేస్తాం. ఇది ఒకలాగా 6 నెలలు, సంవత్సరం. మరి గత ప్రభుత్వం ఎందుకు ఇవన్నీ నిర్లక్ష్యం చేసి ఈ పేద ప్రజలు ఎందుకు పట్టించుకోలేదో సమాధానం చెప్పాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు, ఓ పక్కన పేరు నాని మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం దోచుకున్నారనేది వాస్తవం. అది మానేసి మీరు ఇప్పుడు పనిచేసే పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, అదేవిధంగా బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ గారి గురించి, కూటమి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే ఇవాళ పేద ప్రజలనే పట్టించుకోలేదు, ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు, సొంత ఆర్జనే ధ్యేయంగా పట్టుకుని బతుకుని ఈ వైసీపీ నాయకులు ఇవాళ రోడ్డెక్కి మాట్లాడుతుంటే చాలా ఆశాస్పదంగా ఉంది. ఇవాళ నిరంతరం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఎక్కడో పార్వతీపురం అడవుల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. నక్సలైట్ ఏరియాకి వెళ్ళి అక్కడ రోడ్లు లేవు. ఒక బాలింత రావాలంటే ఒక నులక మంచం మీద తీసుకొచ్చి ఆ నులక మంచం దాని మీద మోసుకుని దాదాపు 10 కిలోమీటర్లు కూడా నడిచిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి చోటకి అన్నిటి రోడ్లు వేసి మరి విద్యుత్తునిచ్చి ఆ ప్రాంతాన్ని ఆదుకున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే ఇవాళ రాష్ట్ర చరిత్రలో వచ్చిన రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒక్కరని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇవాళ మనందరం ఇవాళ ఇలా కూర్చునే పరిస్థితి. ఈ వరకు జనసేన పార్టీ లీడర్స్ కానీ, కూటమి నాయకులు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ మాట్లాడే అవకాశం కానీ ఎవరన్నా పోస్ట్ పెట్టినా తీసుకెళ్ళి కొట్టడం కానీ, బ్యానర్ పెడితే కొట్టడం కానీ దౌర్జన్య పరిపాలన చేశారు. మనం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో ఏ వైసీపీ నాయకుడిగా ఎవరిని పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు, అంతా సవ్యంగా జరగాలని మాత్రం చెప్పాం. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ తేడా వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం కాదు, వాళ్ళని రోడ్డు మీద పెట్టి కొట్టించి బాధ్యత కూడా నేను తీసుకున్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు. రౌడీజం అనేది లేకుండా చేయాలని మనం చేయం. అదేవిధంగా మరి ఈరోజు మీరందరూ సహకారంతో ఇవాళ ఎమ్మెల్యేని అయ్యాను నేను అంటే దానికి కారణం నాతో పాటు ఎంతోమంది వందలాది కిలోమీటర్లో పాదయాత్ర చేశారు. నన్ను ఏకగ్రీవంగా ఇక్కడ నిలబెట్టి మీకు అందరూ సేవ చేసే అవకాశం కల్పించినందుకు ముందుగా వారందరికీ నా ధన్యవాదాలు. పవర్ ఉంటేనే మనం 10 మంది సాయం చేయగలం.
మీరు ఏదైతే ఓటేసి మమ్మల్ని గెలిపించారో ఆ ఓట్లు మీకోసం వాడాలని నేను పదే పదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. మనం ఏదైనా కానీ ఎవరు పార్షియాలిటీ లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి అందరికీ. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ రోజు సందర్భంగా స్థానిక శివాలయం నుండి వాసవి మహిళా సమాజం సభ్యులు భక్తులు అమ్మవారికి బియ్యం, పసుపు, కుంకుమతో బుట్టసార్ను తీసుకొచ్చారు. మంగళ వాయిద్యాలతో జై వాసవి నామస్మరణ చేస్తూ అమ్మవారి దేవస్థానం వరకు తీసుకొచ్చి బుట్టసార్ను సమర్పించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని జడగుంటపాలెం టిట్కో హౌసెస్ లో తెల్లవారుజాము నుండి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ జనార్దన్ రావు, రూరల్ 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ పోలీసుల నేతృత్వంలో భారీగా బలగాలు పాల్గొన్నాయి. టిట్కో హౌసెస్ ప్రాంతంలో డ్రోన్ కెమెరాల సహాయంతో నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానితులను విచారించి రికార్డులు లేని వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. మీ అందరికీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, మీ పక్కన ఎవరున్నారో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోరు, వెరిఫై చేసుకోరు. చేసుకుంటున్నారా? చేసుకోరు. నిరంతరం భయంగా ఉంటారు. కొత్త వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. నువ్వు ఎవరు కొత్తగా వచ్చావు, మా హౌసెస్ లో కాలనీలు కొత్తగా వచ్చావు అడిగే ధైర్యం కానీ మీకేం ఉండదు. ఉందా? ఎవరికైనా అడుగుతారా? ఎవరినైనా మీరు అడిగితే ఏమైద్దో, ఏం ప్రాబ్లం వచ్చుద్దో మీ అందరికీ ధైర్యం ఇవ్వడానికే మేము ఈరోజు మొత్తం టౌన్ లో ఉన్న పోలీస్ అంతా వచ్చాం, మీకు దగ్గరగా వచ్చాం. మీరు టౌన్ అంతా విస్తరించి ఉంటారు. మీరు కూలి పనులకు వెళ్తారు, వ్యాపారాలకు వెళ్తా ఉంటారు. అన్ని విధాలా టౌన్ అంతా ఏదో పని చేసుకొని సాయంత్రానికి ఈ హౌసెస్ లోకి వస్తారు. ఇక్కడేం మీరు చేసే పనే ఉండదు. కాబట్టి మీరు టౌన్ లో ఏది జరిగినా 3 టౌన్ సిఐ గారిని ఎందుకు మాట్లాడమన్నానంటే, 2 వీలర్ దొంగతనం అయింది, ఎక్కడ దాసేవంటే టిట్కో హౌసెస్. గంజాయి తాగుతారు, ఎక్కడ తాగుతున్నారా అంటే టిట్కో హౌసెస్. అంత చెడ్డ పేరు ఒకలో ఇద్దరు వలన మనకు రావడం మనకి ఇష్టమైనా మనం ఎవరు ఇష్టపడకూడదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, ఒక కాలనీగా ఉన్నాం, అందరూ కూడా సమిష్టిగా మీరందరూ ఓ 10 మంది ఎదుర్కొంటేనే మిగతా వాళ్ళు ధైర్యం వచ్చుద్ది. ఎవడికాడు భయపడి నాకేమొద్దు అంటే ఇట్లా చెడ్డ పేరు వచ్చుద్ది. ఈ చెడ్డ పేరును మనం తొలగించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఇప్పుడు మీకు పోలీస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు, ఎవరికి చెప్పినా కూడా
రూరల్ సిఐ గారికి చెప్పాలి, రూరల్ ఎస్ఐ గారికి చెప్పాలి లేదు. టిట్కో హౌసెస్ అనేది తెనాలి మొత్తానికి సంబంధించింది. అందరు కూడా, అందరు ఆఫీసర్లు, ఈ పోలీస్ అందరూ కూడా, 1 టౌన్ 2 టౌన్ రూరల్ కొల్లిపర అందరూ కూడా ఈ టిట్కో హౌసెస్ ఏదో రూపంలో వచ్చిన వాళ్లే. ఈ రోజు నుంచి సమిష్టిగా ఉండి మీ అపార్ట్మెంట్ మొత్తం కాలనీలో ఈ బ్లాకులు మీరేం చేయక్కర్లా. ఏ బ్లాక్ వాళ్ళు ఎవరున్నారు, మీరు సాయంత్రం అయ్యేటప్పటికి ఏ బ్లాక్ లో ఏ అంతస్తులు ఎవరు ఉంటున్నారు, మనకు పర్మనెంట్ గా ఉన్న వాళ్ళు ఎవరు, అద్దెకు ఉన్న వాళ్ళు ఎవరు, ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ స్టోర్ రూముల కింద తీసుకొని 1 వారం 10 రోజులకు అద్దెకు తీసుకొని, 1 నెల రోజులకు అద్దె తీసుకొని మీకు తెలిసిపోయిద్ది. కుటుంబంతో ఉండేవాడు సామాన్లు ఏం తెచ్చుకుంటాడు, టెంపరీగా 10 రోజులు 15 రోజులు నెల ఉండేవాడు ఏ సామాన్లతో వస్తాడని మీకు తెలిసిపోద్ది. తెలవదా? తెలుస్తుందా? మీకే తెలుస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదున్నా భయపడకుండా ఆఫీసర్లు చెప్తే ఒకసారి వచ్చి మేము వెరిఫై చేస్తాం. ఆ వెరిఫై చేయడం వల్ల మన టిట్కో హౌసెస్ కి చెడ్డ పేరు అనేది ఉండదు. లేదు, వాళ్ళు వస్తారు, ఒక షెల్టర్ తీసుకుంటారు, ఒక అద్దెకి తీసుకొని ఒక నేరం చేస్తారు, వెళ్ళిపోతారు. ఎక్కడున్నావంటే టిట్కో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జ్యూరిచ్ లో తెలుగు డయాస్పోరాతో సీఎం చంద్రబాబు భేటీ. ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన తెలుగు ప్రజలు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపు. బ్యూలర్ ఇండియా చైర్మన్ దీపక్, సినర్జెటిక్ ఎండీ జోస్ మెలడోల్తో మంత్రి లోకేష్ భేటీ. వ్యవసాయ ఎగుమతుల క్లస్టర్లకు మద్దతు, పోర్టులో హైడ్రోజన్ కో పైలట్ వాహనాల అభివృద్ధికి వినతి. కూటమి పాలనలో దళితుల ప్రాణాలకు రక్షణ లేదన్న వైసీపీ నేతలు. వైసీపీ కార్యకర్త మంద సాల్మాన్ హత్యపై ఎన్హెచ్ఆర్సీ ఎస్సీ కమిషన్ ని ఆశ్రయిస్తామని వ్యాఖ్య. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వర లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.